దేశ స్వాతంత్ర్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీటుగా బదిలిచ్చారు. మోహన్ భగవత్ ప్రతి భారతీయుడిని అవమానించారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన రాహుల్ మోహన్ భగవత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ వారితో పోరాడిన యోధులను భగవత్ అవమానించారని మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కించపరిచేలా భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. జాతీయ జెండాకు నమస్కరించని వారు దేశం కోసం మాట్లాడుతున్నారన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఒక్క వ్యక్తితో దేశాన్ని నడిపించాలన్న అజెండాతో ముందుకు వెళ్తున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విచ్ఛిన్నాన్ని ఆపగలిగేది కాంగ్రెస్ మాత్రమే అని రాహుల్ అన్నారు. Mohan Bhagwat has the audacity to inform the nation every 2 or 3 days what he thinks about the independence movement, what he thinks about the constitution. In fact, what he has said yesterday is treason. Because it is stating that the constitution is invalid, it is stating that everything, the fight against the British was invalid, and he has the audacity to say this publicly. To say that India did not get independence in 1947 is an insult to every single Indian person. Do not forget that. The people who are in power today do not salute the tricolor, do not believe in the national flag, do not believe in the constitution. And they have a completely different vision of India than we do. They want India to be run by a shady, hidden, secret society. They want India to be run by one man, and they want to crush the voice of this country. They want to crush the voice of the Dalits. They want to crush the voice of the minorities. They want to crush the voice of the backward castes. This is their agenda. And it's about time we stop listening to this nonsense that these people think they can just keep parroting out and shouting and screaming. The Congress party has worked with the Indian people. It has built the success of this country. అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టారు. ఈ కార్యాలయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలిత సీఎంలు సహా 400 మందికి పైగా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కార్యాలయం ప్రారంభానికి ముందు పార్టీ ఆఫీసు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ తో బటన్ నొక్కి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సోనియా, ఖర్గే, రాహుల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రస్తుతం అక్బర్ రోడ్ 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 5 దశాబ్దాలుగా అక్బర్ రోడ్ లోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది. ప్రభుత్వ బంగ్లాలో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. 9A కోట్ల రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలుపెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది. కాగా కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయంపై స్పందించిన రాహుల్, ఈ కొత్త భవనం కాంగ్రెస్ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెందుతుంది అన్నారు.